భవిష్యత్తులో మాకు అనుకరించి కార్యక్రమాలు రావాలని, మాకు ఉద్దేశించిన స్కీములు రావాలని, మా ఊరు అభివృద్ధి చెందాలని, మాకు చెరువులు రావాలని, నీళ్లు రావాలని ఈ పోచంపాడు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? నెహ్రూ గారి ఆధ్వర్యంలో పోచంపాడు నీళ్లు తీసుకొస్తే పివి నరసింహారావు గారు ఫ్రంట్ పోయినిచ్చి ఇంకొక నీటి బాట వేసింది. ప్రాణైతే చేవెళ్ళ ప్రాజెక్టు తీసుకొస్తే మిచ్చల్ వీడి ఖర్చు వేసి ప్రాజెక్టు కూలే విధంగా కాంట్రాక్టర్ జేబులు నింపిన ఘనత కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాన్ని. ఇలా దొంగల్లా ఫోన్లు దాచుకొని కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాను, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని. సుప్రీంకోర్టు వెళ్ళాలి అలా మేము తప్పు చేసినా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు మిత్రులారా. ఎవరి రాష్ట్ర సంపద దోచిన, ఎవరి రాష్ట్రంలో లూటీ చేసిన, మీతో ఎవరు లూటీ చేసినా ప్రజాక్షేత్రంలో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఎన్ని ముక్కలాటైంది టీఆర్ఎస్ పార్టీ? ఎలా 4వ గొంతునక్క ఎదురు చూస్తున్నాడు. 3 ముక్కలకి అయింది. ఒక ముక్క సుక్క బిజినెస్ చేసి జైలుకు పోయి పాపం ఇవాళ విదేశాలకు పోయింది. ఒక ముక్క అవినీతి పాలు జైలుకు పోతుందేమో అని చూస్తా ఉంది. ఈ 2 ముక్కల కొట్లాట్లో పెద్ద ముక్క పాపం ఫామ్ హౌస్నే పరిమితమై రోజు పొద్దున సాయంత్రం పాపం పరేషాన్నాడు ఆయన. ఇంకా 4వ ముక్క ఈ 3 ముక్కలు కొట్లాడుతుంటే నాకేమైనా అవకాశం రావదా అని ఎదురు చూస్తా ఉన్నది. ఇంకేముంటుంది మిత్రులారా? టీఆర్ఎస్ పని అయిపోయింది. మనం ఎందుకు టీఆర్ఎస్ చూస్తాం? మళ్ళా మనకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా, ఒక చక్కెర కార్డు ఇచ్చిండా, పని అయిపోయింది. ఎస్, టీఆర్ఎస్ గురించి మాట్లాడే అవసరం లేదు. బీజేపీ వాళ్ళు మనకు పనికిరారు. అందరికీ దేవుడు ముఖ్యమే. వాళ్ళకన్నా ఎక్కువ పూజ చేస్తాం. మా ప్రభాకర్ అయితే వారం వారం శివాలయం రామాలయం తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ వాళ్ళందరికీ భక్తి ఉన్నది. అందరం పూజ చేసుకుంటాం. ఏం కోరుకుంటాం? దేవుళ్ళతో ప్రజలతో మాకు ఓట్లేపియని ఘోరం. ప్రజలు క్షేమంగా ఉండాలా, మా కుటుంబంతో పాటు అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు దేవుడి పేరు ఎక్కడ వాడం, అసలే తీసుకోం. దేవుడు అందరు వాడే. బీజేపీ పార్టీ ఏదో శ్రీరామచంద్రుడే పుట్టించినట్టు, ఆయనకేదో సభ్యత్వం ఉన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. అక్షింతలు అసలుకే తీసుకురాము. మాది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అక్షింతల పేరిట కూడా రాజకీయమే. అక్షింతలు వేస్తే ఓట్లు లాలుతాయని. ఎంత డ్రామాలండి. దేవుడు చోట దేవుడు ఉన్నాడు. దేవుని రాజకీయాలకు లాగకండి దయచేసి. దేవుడు మహానుభావుడు, పెద్దోడు. శ్రీరామచంద్రుడు నిజంగా బీజేపీ పార్టీకి ఏం సంబంధం చెప్పండి? ఎప్పుడు పుట్టింది బీజేపీ పార్టీ? స్వాతంత్రం వచ్చినాక 40-45 ఏళ్ళకు పుట్టింది. 1980లో పుట్టింది. శ్రీరామచంద్రుడు ఎప్పుడు వాడు? కొన్ని వేల సంవత్సరం క్రితం. శ్రీకృష్ణుడు ఎప్పుడు వాడు? అంతకన్నా పూర్వము. ద్వాపర యుగం ముందే కదన్నా, రామాయణం కన్నా జీవనన్న తృతాయం ముందు. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటారు. అసలు మోడీకి ఏం సంబంధము? సంసార జీవితం తెలియని నాయుడు, ఆయనకేం సంబంధము? కష్ట సుఖాలు ఏం తెలుసు? ఇవాళ ఓట్ చోరీ 3వసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చారు మిత్రులారా? రాహుల్ గాంధీ ఓట్ చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో మహారాష్ట్రలో బొంబాయిలో 49 ఓట్లు. బొంబాయి నాడికి ఓటు గుజరాత్లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయితే అక్కడ పోయి ఓటేస్తున్నాడు వాడు. బీజేపీ సానుభూతిపాడు. అదే బీహార్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓటు తెలుగుస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ పడతాయని. అంటే వాళ్ళు ఇష్టారాజ్యం, ఎలక్షన్ కమిషన్ ఇష్టారాజ్యంగా వాడుకొని వాళ్ళకి అవసరం చోట ఓట్లు తీసేస్తున్నారు, వాళ్ళు అవసరం లేని చోట ఓట్లు జమ చేస్తున్నారు. ఇంత దొంగ నీతికి పాల్పడి 3వసారి అధికారంలోకి వచ్చింది మోడీ గారు. ప్రజా మద్దతుతో రాలే మోడీ గారు, ప్రజా మద్దతుతో గెలవలే. 400 తుస్తుమన్నారు. ఈ గెలుపు కూడా ఇవాళ రూఢి అయింది. రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా రుజువు చేసిండు. దొంగోట్లతో ప్రభుత్వం వచ్చినట్టు. మోడీ గారికి ఒక్క క్షణం కూడా ప్రభుత్వం ఉండే అర్హత లేదు. నైతిక విలువల మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్య విలువల నమ్మకం ఉంటే మోడీ గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రుజువు చేశారు మీ దొంగతనం చేసి ఓట్లతో ఎలక్షన్లో గెలిచారని. కాలం చెల్లింది. ఈ రాష్ట్రంలో
మేమిచ్చే సంక్షేమం దృష్ట్యా, మేమిస్తున్న అభివృద్ధి దృష్ట్యా మళ్ళా ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఈ నాయకులందరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 100 సీట్లకు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వస్తాం. ఇదే చొప్పదండిలో 3 ఏళ్ల తరువాత 100 సీట్లు గెలిచి మా సత్యం అధ్యక్షతన ఇదే చొప్పదండిలో విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నాం. ఇయ్యాలటి ర్యాలీ లాగానే మాట చెప్తా ఉన్నాం. వేరే పార్టీకి భవిష్యత్తు లేదు ఇక్కడ. కాంగ్రెస్ తప్ప తెలంగాణలో వేరే పార్టీకి భవిష్యత్తు లేదు. గడ్డి కూడా మొలవదు. మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు అందరి నేతృత్వంలో 100కు పైగా సీట్లు గెలుస్తాం. ఇప్పుడు ఇచ్చిన అభివృద్ధి, ఇప్పుడు ఇచ్చిన సంక్షేమానికి రెట్టింపుగా ఇద్దాం. మళ్ళీ ఇది కానుకగా రాహుల్ గాంధీ, ఖర్గే గారికి అప్పచెపుదాం. అప్పటి వరకు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం.